హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మొత్తానికి కువైత్లో లాస్ట్ 2 డేస్ వర్షాలు పడ్డాయి. సో దట్ ఈజ్ సంథింగ్ లైక్ సిగ్నలింగ్ ఇంకా చలి టైం అయిపోవచ్చింది. నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి, ఆ తర్వాత మెల్లిగా టెంపరేచర్స్ పైకి లెగుస్తాయి అనేసి. సో ఇంకొక 1.5 మంత్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది వెదరు, అంటే మరీ అంత చిల్డ్ వెదర్ లేకుండా. ఆఫ్టర్ దట్ మిడ్ మే నుంచి మెల్లిమెల్లిగా పైకి వెళ్తాయి టెంపరేచర్స్. దాని తర్వాత జూన్లో మాత్రం ఇంకా అదరగొట్టేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ 4 months చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎండలు. దాని తర్వాత మళ్ళీ వింటర్ వచ్చేస్తుంది. సో ఓవరాల్ కువైత్లో చూసుకుంటే జస్ట్ ఆ 4 months మాత్రమే చాలా గట్టిగా ఉంటాయి ఎండలు. అండ్ ఆఫ్ కోర్స్ ఎంటైర్ వరల్డ్లో హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయ్యేది కువైత్లోనే. లాస్ట్ టైం 51 degrees రికార్డ్ అయింది. అది నేను ఉంటున్న ప్రాంతానికి అరౌండ్ 15 kilometers అక్కడ రికార్డ్ అయిందనమాట. బట్ మన ఇండియాతో పోలిస్తే మటుకు వెదరు 4 months తీసేస్తే మిగతా 8 months చాలా సూపర్గా ఉంటుంది వెదరు ఇక్కడ. అంటే అంత దాన్ని ఏమంటారు, మీకు సల్ట్రీగా అసలు అనిపించదు. హ్యూమిడిటీ అసలు ఉండదు. హ్యూమిడిటీ ఉండే రోజు మనం హార్డ్లీ 1 or 2 days మాత్రమే ఉంటుంది అన్నమాట హ్యూమిడిటీ కువైత్లో. చాలా రేర్ నేను చూసింది. అదర్వైజ్ ది వెదర్ ఈస్ ప్రెటీ డీసెంట్ అండ్ వెరీ ప్లెజెంట్గా ఉంటుంది. నాకు తెలిసి ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ టెంపరేచర్స్ పికప్ అవుతున్నట్టున్నాయి. నెక్స్ట్ మంత్లో మేబీ 40-41 టచ్ అయిపోతుంది అనుకుంటా తెలుగు రాష్ట్రాల్లో. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రమదాన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఫాస్టింగ్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ మీనా రీజన్స్లో, గల్ఫ్ కంట్రీస్లో రెడ్యూస్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అలాగే స్కూల్స్ కూడా. ఇక్కడ మాకు వచ్చేసి 6 hours ఇన్స్టెడ్ ఆఫ్ 9 hours. సో 6 hours అంటే డిఫరెంట్ స్లాట్స్ మనం చూస్ చేసుకోవచ్చు. 7 to 1, లేకపోతే 8 to 2, లేకపోతే 9 to 2, 9 o'clock to 3 o'clock, లేదు అంటే 10 to 4 అట్లా. కాకపోతే స్టార్టింగ్లో బయలుదేరే ముందు ఎర్లీగా బయలుదేరిపోవాలి, అంత ట్రాఫిక్ ఉండదు బిఫోర్ 8. ఆఫ్టర్ 8 మళ్ళీ విపరీతంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా బాగా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో ఇవి విశేషాలు యాజ్ ఆఫ్ నౌ కువైత్లో. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.